శ్రీరామ్ ఆ శివధ్యానంలో గడపడానికి నేను ఎంచుకున్నటువంటి ఈ రంగోలి నేను ఎక్కువగా ఆరాధించేటువంటి రాముడు శివుడు ఇద్దరిని కలిపి వేయాలి అనే ఆలోచనతో ఈ రంగోలిని ఎంచుకోవడం జరిగింది. ఇది వేస్తూ మనం బిల్వాష్టకం చదువుకుందాము. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకైః బిల్వపత్రైశ్చ అశ్చిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృశ్యా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాः నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగప్రతిష్ఠా చ వైవాహికకృతం తదా తటాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం అఖండబిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః యజ్ఞకోటిసహస్రస్య ఏకబిల్వం శివార్పణం దంతికోటిసహస్రేషు అశ్వమేధశతక్రతౌ చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేదపాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేకవ్రతకోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదానసహస్రేషు సహస్రోపనయనం తదా అనేకజన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. ఇప్పుడు బిల్వాష్టకం యొక్క భావం ఏంటో తెలుసుకుందాం. త్రిగుణములు ఆకారముగా ధరించినవాడు, 3 నేత్రములు కలవాడు, త్రిశూలమును ఆయుధముగా కలవాడు, 3 జన్మలలోని పాపములను హరించువాడు అయిన శివునికి 3 ఆకులు గల బిల్వపత్రమును సమర్పించుచున్నాను అని మొదటి దాని అర్థము. ఓ మహాదేవ, చీలికలు లేని కోమలమైన శుభప్రదమైన 3 శాఖలుగా గల బిల్వపత్రముతో నిన్ను పూజించుచున్నాను. కోటి కన్యాదానములు, కోటి తిలపర్వతములను, బంగారు కొండను దానమిచ్చిన ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. కాశీక్షేత్రమునందు నివాసము, కాలభైరవుని దర్శనము, ప్రయాగ క్షేత్రమున మాధవుని దర్శనము వల్ల ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. ప్రతి సోమవారము ఉపవాస వ్రతమాచరించి రాత్రి హోమం చేసిన ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను అని అర్థము. రామలింగ ప్రతిష్ఠ, వివాహమును నిర్వహించుట, ఎన్నో తటాకములను త్రవ్వించుట, పుత్ర సంతతి కలిగి ఉండుట వలన ఎట్టి పుణ్యము కలుగుతుందో అట్టి పుణ్యము ఫలితమునిచ్చు బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. శివ సహస్రనామ పఠనముతో శివుని అర్చించడం వలన ఎట్టి ఫలము కలుగునో అట్టి ఫలమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. నందివాహనుడు,
పార్వతీ సమేతుడు భస్మము పూయబడిన శరీరము కలవాడైన శివునికి బిల్వదళమును సమర్పించుచున్నాను. బ్రాహ్మణులకు సాలగ్రాములకు దానము చేయడము, 10 కోట్ల తటాకములు తవ్వించడము, 1000 కోట్ల యజ్ఞములు చేయడం వల్ల ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితములనిచ్చినటువంటి ఒక్క బిల్వపత్రమును శివునికి అర్పించుచున్నాను. అశ్వమేధముతో పాటు 100 యజ్ఞములు చేసి 1000 కోట్ల ఏనుగులు దానమిచ్చుట, 1,000,000 మంది కన్యలను దానము చేయుట వలన ఎట్టి ఫలితము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. బిల్వదళమును దర్శించినంత మాత్రాన్నే పుణ్యము కలుగును. దానిని తాకిన పాపము నశించును. ఘోర పాపములను నశింపచేయునట్టి బిల్వదళములను శివునికి అర్పించుచున్నాను. బ్రహ్మతత్వము స్థాపితమైన వేద పాఠములను 1000 సార్లు పఠించడం వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి పుణ్యమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. వేలాది మందికి అన్నదానము, 1000 ఉపనయనములను చేయించుట వలన ఎట్టి పుణ్యము కలుగునో అట్టి ఫలితమునిచ్చు ఒక్క బిల్వపత్రము శివునికి అర్పించుచున్నాను. కనుక నేను